2 నెలల ముందు ఒక ఫేమస్ యూట్యూబర్‌కి ఒక పెద్ద స్టార్టప్ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది. దాంట్లో మా కంపెనీ తొందరలో ఐపీఓ లాంచ్ చేయబోతుంది. మీరు దాని గురించి ఒక వీడియో చేయాలి. ఎంత చార్జ్ చేస్తారు అని చెప్పేసి అడిగింది. మా కంపెనీ ఫైనాన్షియల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి అండ్ లాసెస్ కూడా తగ్గి ప్రాఫిటబుల్ అయ్యే స్టేజ్‌లో ఉంది అని చెప్పేసి చెప్పాలి అని స్క్రిప్ట్ కూడా ఇచ్చారు. అండ్ ఒక ఐపీఓ రివ్యూ చేసినప్పుడు కంపెనీ మంచిదా కాదా అని చెప్పాలి గానీ వీళ్ళు మాత్రం మా కంపెనీ ఒక ఫెనామినల్ సక్సెస్ అని చెప్పి అన్నిట్లో తిరుగు లేకుండా దూసుకెళ్తున్న ఎట్టెక్ స్టార్టప్ అని చెప్పేసి స్క్రిప్ట్ లో మెన్షన్ చేస్తూ ఇదంతా మీ వీడియోలో చెప్పాలని చెప్పారు. ఆ కంపెనీ ఇంకేదో కాదు, ఫిజిక్స్ వాళ్ళ. రీసెంట్ గా వచ్చిన లెన్స్కార్ట్ వాళ్ళు కూడా వాళ్ళ ఐపీఓ టైంలో ఈనాడు న్యూస్ పేపర్ మెయిన్ పేజ్ లో ఒక యాడ్ వేయించారు. అండ్ ఇప్పుడు రాబోతున్న బోట్ ఐపీఓ కోసం కూడా ఇలానే మార్కెట్ లో హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ కొన్ని నెలల నుండి ఇండియాలో స్టార్టప్స్ ఐపీఓ వేవ్ ఉట్టుకొచ్చింది. జనాలంతా ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే కొన్ని రోజుల్లోనే సీదా మన డబ్బు డబల్ అవ్వచ్చు అనే నమ్మకంతో ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాంటి హైప్ రావడం కోసం కొత్త కొత్త స్టార్టప్స్ అన్ని సోషల్ మీడియాలో యాడ్స్ ప్లే చేయడం, ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోట్ చేయించడం, న్యూస్ ఛానల్స్లో, న్యూస్ ఆర్టికల్స్లో, ఇంకొంతమంది అయితే ఈ ఐపీఓస్ అనేవి ద నెక్స్ట్ బిగ్ థింగ్ అనేలా హైప్ని పెంచుతూ ఉన్నాయి. కానీ ఇంత హైప్ వెనుక కొన్ని లక్షల మంది రీటైలర్స్, చిన్న చిన్న ఇన్వెస్టర్లు వాళ్ళ డబ్బుని కోల్పోతూ రిస్క్లో పడుతున్నారు. మనకి తెలియకుండా ఇండియన్ స్టార్టప్స్ ఐపీఓస్ ఒక డేంజరస్ బబుల్ని క్రియేట్ చేస్తున్నాయి. హైప్ని పెంచుతూ కంపెనీ ఫండమెంటల్స్ వీక్గా ఉన్నా కానీ ఓవర్ వాల్యుయేషన్లో లిస్ట్ చేస్తూ జనాలందరినీ తప్పుదారి పట్టిస్తున్నారు. ఇండియన్ స్టార్టప్స్ ఐపీఓలో ఒక బిగ్గెస్ట్ వేవ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న టైంలో ఇలాంటి స్కామ్స్ జరగడం కామనే. కానీ ఈ స్కామ్లో ఇన్వెస్ట్ ఎలా చేయాలో తెలియని ఒక సాధారణమైన వ్యక్తిని వీళ్ళ మార్కెటింగ్ ద్వారా ఈ ఐపీఓ ఆధారంగా లీగల్గా స్కామ్స్ చేస్తున్న కొన్ని సంఘటనల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈ కేస్ స్టడీ మొత్తం చూస్తే డీటెయిల్గా అసలు ఏం జరుగుతుందో మీకే అర్థమవుతుంది. పీయూష్ బన్సల్, ఈయన గురించి ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు. ప్రజెంట్ ఇండియాలో ఉండే లెన్స్ మార్కెట్లో ఎవరికి ఎలాంటి గ్లాసెస్ కావాలన్నా గుర్తొచ్చే ఏకైక బ్రాండ్ లెన్స్కార్ట్. మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలో జాబ్ వదిలేసి ఇండియాలో స్టార్టప్ లాంచ్ చేసి దాన్ని 70,000 కోట్ల వాల్యుయేషన్కి తీసుకెళ్ళిండు అనే ఇన్స్పిరేషన్ స్టోరీ అందరం విని ఉంటాం. కానీ ఈ 70,000 కోట్లతో పాటు మన కళ్ళ ముందే జరిగిన ఒక ఇన్సిడెంట్ ఎంతమంది నోటీస్ చేశారు. లెన్స్కార్ట్ కంపెనీ పీయూష్ బన్సల్ స్టార్ట్ చేసినా కానీ ఆ కంపెనీని గ్రో చేసే ప్రాసెస్లో వాళ్ళకు కొంతమంది ఇన్వెస్టర్లు కావాల్సి వచ్చింది. అందుకని చాలా మంది ఇన్వెస్టర్స్ లెన్స్కార్ట్ కంపెనీలో వాటాని కొనుక్కొని దాంట్లో ఫండింగ్ ఇచ్చారు. అలా చాలా మొత్తంలో ఫండింగ్ వసూలు చేస్తున్న టైంలో కంపెనీ ఒక్కొక్కరికి షేర్స్ ఇస్తూ పోయింది. అలా ఒక కంపెనీకి 20%, ఇంకో కంపెనీకి 10%, ఇంకొకరికి 5% ఇలా ఇస్తూ ప్రజెంట్ పీయూష్ బన్సల్ దగ్గరకు వచ్చేసరికి ఆయన దగ్గర 5% షేర్స్ మాత్రమే మిగిలి ఉండే. అంటే ఆయన అఫీషియల్గా కంపెనీ ఓనర్ కాదు, కంపెనీ ఓనర్షిప్ మొత్తం వేరే వాళ్ళ చేతిలో ఉంది. లెన్స్కార్ట్ అనే కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తున్నప్పుడు కంపెనీ ప్రమోటర్గా పీయూష్ బన్సల్ ఉండాలి. 5% స్టేక్ ఉన్న వాళ్ళు ప్రమోటర్ అవ్వలేరు అని చెప్పినందుకు 200 కోట్ల రూపాయల బ్యాంక్ నుండి లోన్ తీసుకొని 8,500 కోట్ల రూపాయల వాల్యుయేషన్లో ఉండే ఈ లెన్స్కార్ట్ కంపెనీలో 52 రూపీస్ పర్ షేర్ వాల్యూతో దగ్గర 4 నుండి 6% వాటా కొనుక్కుండు. ఇలా చేయకపోతే ఇండియన్ స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేసే సెబీ వాళ్ళు పీయూష్ బన్సల్ని ప్రమోటర్ లిస్ట్లో నుంచి తీసేస్తారు. కానీ ఇలా చేసిన తర్వాతనే అసలు స్కామ్ అనేది జరిగింది. పీయూష్ బన్సల్ 2025 జూలైలో 200 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నవంబర్ వచ్చేసరికి ఆ షేర్ ప్రైస్ 52 రూపాయల నుంచి 402 రూపాయల వరకు పెరిగింది. ఆ టైంలో పీయూష్ బన్సల్ ఆయన దగ్గర ఉండే 2.5% షేర్స్ని అమ్మేసుకుండు. అలా దాని నుంచి ఆయనకు వచ్చిన డబ్బు 820 కోట్ల రూపాయలు. ఇందులో నుంచి 200 కోట్ల రూపాయల లోన్ అమౌంట్ తీసేస్తే 200 కోట్ల రూపాయలు సీదా పీయూష్ బన్సల్ జేబులోకి వెళ్ళిపోతాయి. అండ్ ఆ డబ్బంతా మనలాంటి సాధారణ ఇన్వెస్టర్ల జేబు నుండే అక్కడికి వచ్చింది. ఒకవేళ మనం కంపెనీలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ సాఫ్ట్ బ్యాంక్, చిరాటే వెంచర్స్ అండ్ టీఆర్ క్యాపిటల్ లాంటి కంపెనీస్ ఆల్రెడీ ఈ లిస్టింగ్ అప్పుడే కొన్ని కోట్లలో డబ్బు పెట్టున్నారు. వాళ్ళు ఈ షేర్ ప్రైస్ని మెల్లమెల్లగా పైకి తీసుకుపోతూ ఉంటారు. అలా కొన్ని రోజులు మన షేర్ ప్రైస్ పెరుగుతున్నట్టే మనకు కనిపిస్తుంది. కానీ ఒక 30 నుండి 40 రోజులు అయిపోయి వాళ్ళ ఎగ్జిట్ పీరియడ్ వచ్చే టైం వచ్చిందంటే ఒక్కసారిగా షేర్ ప్రైస్ మొత్తం కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా మనం పెట్టే డబ్బులు కూడా లాస్ అవుతూ ఉంటాం. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మనం కంపెనీ ఫండమెంటల్స్ని అండ్ కంపెనీ గ్రోత్ని, ప్రాఫిట్ని అర్థం చేసుకోకుండా న్యూస్ ఛానల్స్లో, న్యూస్ ఆర్టికల్స్లో, లేదంటే యూట్యూబ్ వీడియోస్ చూసో, సోషల్ మీడియాస్లో ఉండే హైప్ అంతా చూసో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటాం. మరి ఇలా ఈ కంపెనీస్ చేస్తున్నాయి కదా, ఇదంతా ఇల్లీగలేనా అంటే టెక్నికల్గా అండ్ లాస్ ప్రకారం చూసుకుంటే ఇదంతా లీగల్. అండ్ చాలా కంపెనీస్ కూడా ఇలా చేసినాయి. మొన్న రీసెంట్గా సెబీ చైర్మన్ లెన్స్కార్ట్ కంపెనీ పేరుని డైరెక్ట్ తీయలే కానీ కొన్ని కంపెనీస్ ఐపీఓస్ ముందు ఇన్వెస్ట్ చేసి వాటి షేర్ విలువను పెంచి ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత ఎక్కువ మొత్తం ప్రాఫిట్లో వాళ్ళు అమ్ముకుంటూ ఉన్నారు. అలాంటి కంపెనీస్తో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనని అలర్ట్ కూడా చేసిరు.
కానీ అంతకు మించి వాళ్ళు ఇంకేం చేయలేరు. సో ఈ పెద్ద ఇన్వెస్టర్లని విఐపి ఇన్వెస్టర్లు అంటారు అండ్ యాంకర్ ఇన్వెస్టర్స్ అని కూడా అంటారు. వీళ్ళు మనకన్నా ముందే ఈ ఐపీఓలో అమౌంట్ పెట్టొచ్చు. వాళ్ళు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అలా వాళ్ళకి 30 నుండి 50 డేస్ టైం పీరియడ్ ఇస్తారు. అన్ని డేస్ తర్వాతనే వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పటి వరకు ఈ షేర్ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. ఆ గ్యాప్లో మనం ఈ కంపెనీ ఇంకా హైట్స్ రీచ్ అవుతుంది అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అలా 100 కోట్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మన జేబులో ఉండే 10,000 లక్ష రూపాయలు కావాలి. కానీ ₹1,00,000 ఇన్వెస్ట్ చేసిన మనకి మాత్రం మన డబ్బు 10 లక్షలు కావాలి, ₹1,00,00,000 కావాలి అనే ఆశతోటి పెడుతూ ఉంటాం. ఈ వీడియో స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ఐడియా లేకుండా న్యూస్ని విని ఎవరో చెప్పారని ఇన్వెస్ట్ చేసే వాళ్ళ కోసమే కాకుండా కొత్తగా స్టాక్ మార్కెట్లోకి రావాలనుకునే వాళ్ళు, రీసెర్చ్ చేస్తూ తెలుసుకుంటున్న వాళ్ళందరి కోసం చేస్తున్నాం. మీరు స్టాక్ మార్కెట్లోకి రావడం అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. 18 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉన్న వాళ్ళైతే ఒక డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. దాదాపు 8,224 కంపెనీలు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి. దాంట్లో 10,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ డబ్బు ₹1,00,00,000 వరకు తీసుకెళ్లిన కంపెనీస్ ఉన్నాయి. కొన్ని కోట్లు దారపోసినా కానీ మన డబ్బుని జీరోకి తీసుకొచ్చిన కంపెనీస్ కూడా ఉన్నాయి. కానీ ఎలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలి అండ్ ఫ్యూచర్లో ఏ కంపెనీస్ గ్రో అవుతాయి, ఇలాంటివన్నీ మనం స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటేనే అర్థమవుతుంది. అందుకే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఏంజల్ వన్ అనే యాప్లో మీ మొదటి డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. ఎలా చేయాలి అనే వీడియో కూడా ఆ లింక్లోనే ఉంది. అలానే లెర్న్ విత్ ఎస్వి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి స్టాక్ మార్కెట్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. తొందరలో స్టాక్ మార్కెట్కి సంబంధించిన మంచి వీడియోస్ని ఈ ఛానల్లో తీసుకొని రాబోతుంది. ఈ స్కామ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. 2021లో పేటిఎం, జొమాటో, వాటి తర్వాత మామా ఎర్త్, ఓలా ఎలక్ట్రిక్ లాంటి స్టార్టప్ ఐపీఓస్ వచ్చినాయి. వాటన్నిటిలో కామన్గా కనపడేది ఒకటే, ఫౌండర్స్ దగ్గర ఉన్న స్టేక్. పేటిఎం విజయ్ శేఖర్ శర్మ దగ్గర 9.07% మాత్రమే ఓనర్షిప్ ఉంది. జొమాటో ఫౌండర్ దగ్గర 10 నుండి 15% మాత్రమే. ఒక్కొక్కసారి ఇది 5% కూడా పడిపోయింది. మామా ఎర్త్ అండ్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ దగ్గర 25 నుండి 35% స్టేక్ మాత్రమే ఓన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, కంపెనీ నడిపిస్తుంది మాత్రమే వీళ్ళు, కానీ అసలు ఓనర్స్ మాత్రం పెద్ద ఇన్వెస్టర్స్. అయితే పేటిఎం ఐపీఓ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐపీఓ ఆ టైంలో. దాదాపు 140,000 కోట్ల వాల్యుయేషన్లో ఇది లిస్ట్ అయింది. దాంట్లో నుండి వాళ్ళు రైజ్ చేసిన అమౌంట్ 18,300 కోట్ల రూపాయలు. ఈ మొత్తం డబ్బులో దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఆ కంపెనీలో ఇంతకు ముందే ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్ బ్యాంక్, అలీబాబా, ఎలివేషన్ లాంటి కంపెనీసే తీసుకొని వెళ్ళిపోయినాయి. మిగతా 8,300 కోట్లు మాత్రమే పేటిఎం లోపలికి వచ్చినాయి. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ 18,300 కోట్ల రూపాయలలో ఎంతో కొంత భాగం అయితే మన రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన అమౌంటే. సేమ్ ఇలానే మామా ఎర్త్ ఐపీఓ వచ్చినప్పుడు మార్కెట్లో ఒక హైప్ని క్రియేట్ చేసారు. అంటే సోషల్ మీడియాస్లో ప్రతి ఒక్క ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని రివ్యూ చేయడం, ఈ మామా ఎర్త్ ఫౌండర్స్ ఇంటర్వ్యూస్లలో మా మామా ఎర్త్ ఫేస్ వాష్ని చిన్నపిల్లలకి యూజ్ చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ప్రమోట్ చేయడం, అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా వీటిని వాడుతూ ఒక హైప్ని క్రియేట్ చేసి ఆ టైంలో వీళ్ళ జేబులోకి ఎక్కువ మొత్తంలో డబ్బులలో వేసుకుంటారు. స్టార్టప్ ఐపీఓస్ చేస్తున్న ఇంకొక పెద్ద స్కామ్ ఏంటంటే, ఇన్నోవేషన్ పేరుతో వీళ్ళ ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయించుకుంటారు. ఈ ఐవేర్ ఫీల్డ్లో ఇప్పుడు చాలా ఘోరంగా ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. మన మొబైల్ ఫోన్స్ తర్వాత ఫ్యూచర్ని రీప్లేస్ చేసేది ఈ గ్లాసెసే. అందుకే మెటా వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీదనే ఖర్చు పెడుతున్నాయి. అండ్ రీసెంట్గా వాళ్ళు కొన్ని మెటా గ్లాసెస్ని కూడా లాంచ్ చేసారు. వాటి ద్వారా ప్రతి ఒక్కటి మనం కళ్ళతోనే కంట్రోల్ చేయొచ్చు. జేబులో మనం చేయి పెట్టుకొని కూడా మన ఫింగర్ మూమెంట్స్ బట్టి మనం ఎటు సైడ్ కర్సర్ని జరపాలనుకుంటున్నాం అని చెప్పేసి డిటెక్ట్ చేస్తున్నాయి. వీటి ద్వారా మనం కాల్స్ లిఫ్ట్ చేయడం, టెక్స్ట్ చేయడం, గూగుల్ లెన్స్ ద్వారా ఒక చెట్టుని కానీ ఒక ప్రదేశాన్ని కానీ వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ఇలా చాలా విషయాలు ఈ మెటా గ్లాసెస్తో చేస్తూ ఉన్నారు. అండ్ మెటా కంపెనీ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి రేబన్ వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసింది. రేబన్ వాళ్ళ పేరెంట్ కంపెనీ లెక్సాటికా గ్రూప్ స్పా. వీళ్ళు ఒక పెద్ద గ్లోబల్ బ్రాండ్. వీళ్ళ కింద ప్రాడా, రేబన్, డీజిల్ అండ్ మనకి పలకడానికి కూడా నోరు సరిగా తిరగని లెన్స్ కంపెనీస్ అన్నీ వీళ్ళ అండర్లోనే ఉన్నాయి. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఈ లెక్సాటికా కంపెనీ వాళ్ళు యూనిక్ స్పెక్స్ని తయారు చేస్తూ ఉంటారు. సో మెటా ఇప్పుడు రేబన్తో పార్ట్నర్షిప్ తీసుకుంది కాబట్టి మిగతా స్పెక్స్లో కూడా ఇన్నోవేషన్స్ చేస్తుంది. అలా ఒక్కొక్క కంట్రీలో ఏ స్పెక్స్ ఎక్కువ అమ్ముడైతాయో వాళ్ళతో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారు. అండ్ ఒకవేళ మనకి ఐసెట్ ఉంటే ఈ స్పెక్స్ని మనం ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేయలేం. దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని మాల్స్లో లేదంటే ఏదైనా ఈవెంట్స్ పెద్దవి జరిగినప్పుడు మెటా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ని లాంచ్ చేస్తున్నారు. మనం అక్కడికి వెళ్ళి మన ఐసైట్ చెకప్ చేయించుకున్న తర్వాత విదిన్ 5 to 10 minutes మనకి కావాల్సిన స్పెక్స్ని తీసుకొచ్చి
వాటి ద్వారా ఈ గ్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నారు. అండ్ వాటిల్లో ఉండే బెనిఫిట్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి కొనాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. దీని మీద మెటా వాళ్ళు కుప్పలు తెప్పలుగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఆ ప్రాసెస్లోనే మెటా ఇండియాకి వచ్చి లెన్స్కార్ట్ వాళ్ళతో టైఅప్ అవుతుండే. బట్ లెన్స్కార్ట్తో వీళ్ళు పార్ట్నర్షిప్ చేసుకోకుండా ఈ కంపెనీ వాళ్ళు ఇప్పుడు లెన్స్కార్ట్ ఫోనిక్ అనే ఒక కొత్త ఐవేని లాంచ్ చేసింది. దీన్ని యూస్ చేసి సీదా ఒక చైనా ప్రోడక్ట్ లాగానే కనిపించింది. చైనాలో ఇలాంటి వాటిని రెప్లికేట్ చేసి ఏదో నార్మల్ మెగాపిక్సెల్ కెమెరా పెట్టి 1-2 ఫీచర్స్ ఇచ్చేసి వాళ్ళు 50,000 స్పెక్స్ అమ్మితే మేము 5,000 10,000కే అమ్ముతున్నాం అని చెప్పేసి మన వాళ్ళకి అంటగడుతూ ఉంటారు. వీటి వల్ల అసలు 1% కూడా యూజ్ ఉండదు. జస్ట్ వాళ్ళ మార్జిన్స్ మిగలడం కోసమే ఇట్లాంటి ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు. అండ్ క్రియేటివిటీ పేరుతో మెటా ఇట్ సైడ్ కెమెరా లాంచ్ చేస్తే వీళ్ళు మధ్యలో కెమెరా లాంచ్ చేసి చూడండి. ఇట్లా ప్రాపర్ ఇన్నోవేషన్ లేకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టకుండా చైనా వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేయడం అండ్ అక్కడ నుంచి ఇక్కడికి సప్లై చేసుకొని మనకు అమ్మడం లాంటివి చేస్తుంది. లెన్స్కార్ట్కి ఇండియాలో 2,100 స్టోర్స్ ఉన్నాయి. వీళ్ళు కరెక్ట్గా టార్గెట్ చేస్తే మెటా వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకొని ది బెస్ట్ గ్లాసెస్ని లాంచ్ చేయొచ్చు. దాని ద్వారా ఇంకా మంచి ఇన్నోవేషన్ చేయొచ్చు. కానీ మార్జిన్ మిగలదు, కంపెనీకి ఎక్కువ డబ్బులు రావు అని చెప్పేసి ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈ ఒక్క కంపెనీని నమ్మి జనాలు డబల్ సబ్స్క్రైబ్ చేశారు. అంటే లెన్స్కార్ట్ వాళ్ళు అనుకున్న దానికన్నా డబల్ అమౌంట్ వచ్చింది. అయినా కానీ మనకు కావాల్సిన బెనిఫిట్స్ ఈ కంపెనీస్ ఇప్పటింతలు తీసుకొని రావు. వీళ్ళలానే ఓలా ఎలక్ట్రిక్ కూడా ఏదో కంపెనీలో స్కూటీ డిజైన్ బాగుంది, దాంట్లో స్క్రీన్ ఉంది, ఎలక్ట్రిక్ స్కూటీ కాబట్టి హైప్లో ఉంది, అందరూ కొంటారని చెప్పేసి ఇండియన్ రోడ్ కండిషన్స్ని, ఇండియన్ వెదర్ని ఎలాంటి రీసెర్చ్ చేయకుండా ఇండియాలోకి తీసుకొచ్చారు. దాని రిజల్ట్ కొన్ని నెలల తర్వాత తెలిసి ఒక్కొక్కరు ఆ స్కూటీస్ వల్ల ఎంత దిమాగ్ ఖరాబ్ చేసుకురో అందరికీ తెలిసింది. అండ్ కొన్ని వేల స్కూటీలు సర్వీస్ సెంటర్ల ముందర ఉన్నా కానీ కంపెనీ పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఆ కంపెనీ లాస్లో పడిపోయింది. నెక్స్ట్ బోట్ ఐపీఓ రాబోతుంది. వీళ్ళ వాల్యుయేషన్ 13,000 కోట్లు. ఐపీఓ వచ్చిన తర్వాత వీళ్ళు రేజ్ చేసే అమౌంట్ 1,500 కోట్లు. అందులో ఇన్వెస్టర్స్ తీసుకునేది 1,000 కోట్లు, 500 కోట్ల రూపాయలు కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఆ 1,000 కోట్లలో కూడా 250 కోట్ల రూపాయలు అమన్ గుప్తా దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ కంపెనీ ప్రాఫిట్ చేసింది 60 కోట్లు, కానీ వాళ్ళ వాల్యుయేషన్ మాత్రం 13,000 కోట్లు. అంటే PE రేషియో 216. సో ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. అండ్ బోట్ కంపెనీ మీద నేను ఒక డీటెయిల్డ్ కేస్ స్టడీ తీసుకొని రాబోతున్నా. ఆ కేస్ స్టడీ కావాలనుకుంటే బోట్ వీడియో లేదా బోట్ కేస్ స్టడీ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. కంక్లూజన్ సింపుల్. ఏ స్టార్టప్ కంపెనీ ఐపీఓ తీసుకొచ్చినా కానీ కొన్ని విషయాలు మాత్రం కామన్గా ఉంటాయి. ఈ విషయాలు మాత్రం దృష్టిలో పెట్టుకునే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి క్లారిటీ తెచ్చుకోండి. ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయదంటే, ఒకటి ఇన్నేళ్ళుగా లాస్లో ఉండి కంపెనీ తీరా ఐపీఓ వచ్చే టైంలో ఆ ఇయరో లేకపోతే దాని ముందు ఇయరో ప్రాఫిటబుల్ అవుతుంది. ఒకవేళ ఇలాంటి స్టార్టప్ కంపెనీ కనుక మీకు కనిపిస్తే దాంట్లో ఇన్వెస్ట్ చేయకండి. సెకండ్, ఇంతకుముందు కంపెనీస్లో 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు ఐపీఓ లాంచ్ అయిన తర్వాత వాళ్ళ డబ్బు తీసుకుని ఎగ్జిట్ అవ్వబోతున్నారు అనే న్యూస్ కనుక బయటకు వచ్చినా, లేకపోతే వాళ్ళ DRHPలో మెన్షన్ చేసినా కానీ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్. థర్డ్, ఓవర్ వాల్యుయేషన్లో ఏ కంపెనీ లిస్ట్ అయినా వాళ్ళ PE రేషియో 80+ ఉన్నా లేదా 100+ ఉంది అంటే అది చాలా రిస్కీ ఐపీఓ, దాంట్లో ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్. ఫోర్త్, సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో, రీల్స్ అండ్ షార్ట్స్లో లేదా ఈవెంట్స్లో, షోస్లలో ఇలాంటి వాటిలో ఎక్కువ హైప్ క్రియేట్ అయ్యి జనాలందరూ దీని గురించే మాట్లాడుతున్నారు అంటే ఇంకొక రెడ్ సిగ్నల్ అన్నట్టే. దాని గురించి ఎంత రీసెర్చ్ చేస్తే అంత మంచిది. రీసెంట్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఐపీఓస్ ఏంటివి అని అడిగితే చాలామంది చెప్పేది లెన్స్కార్ట్, గ్రో, ఇంకోటి ఫిజిక్స్ వాళ్ళ. కానీ వీటితో పాటే కేయిన్స్ టెక్నాలజీ ఇండియా, IRDA, ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్, ప్రదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్, మెదాంతా గ్లోబల్ హెల్త్ లిమిటెడ్ ఇలాంటి స్టాక్స్ పేర్లు ఎప్పుడైనా విన్నరా? కానీ వీటి ఐపీఓస్ కూడా లాంచ్ అయ్యాయి. ఇవెందుకు మార్కెట్లో అంత హైప్ కాలేదు, వీటి గురించి మనకు తెలియలేదంటే వీళ్ళకి సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లో మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేకున్నా కానీ కంపెనీస్ ఎలాగైనా ఫ్యూచర్లో గ్రో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీళ్ళు ఇలాంటి వాటి కోసం ఎక్కువ డబ్బు కేటాయించలేదు. లెన్స్కార్ట్, గ్రో లాంటి ఐపీఓస్ మంచివి కాదు, ఇప్పుడు చెప్పిన ఐపీఓసే మంచివి అని నేను చెప్పట్లేదు. మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కానీ DRHP, డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్ట్స్ని చదవండి. దీంట్లో కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఎలాంటి గోల్మాల్ లేకుండా క్లియర్గా మెన్షన్ చేస్తారు. వీటిలో కంపెనీ నిజాలన్నీ బయటపడతాయి. అండ్ మనోళ్ళు ఎంత కంపెనీకి మేకప్ వేసి బయట మార్కెట్కి చూపించాలన్నా కానీ వాటి అసలు రూపం ఈ DRHPలోనే బయటపడుతుంది. ఇలాంటి ఐపీఓ స్కామ్స్ జరిగేటప్పుడు మీరు అందులో డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలి, ప్రాపర్గా రీసెర్చ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటించండి. అండ్ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే ముందు స్టాక్ మార్కెట్ గురించి ప్రాపర్గా నేర్చుకోండి. అలానే 18+ ఉన్నవాళ్ళు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. డిమాట్ అకౌంట్ అండ్ ఎలా ఓపెన్ చేయాలి అనే వీడియో లింక్
ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ నెక్స్ట్ వీడియో బోట్ మీద కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయివర్ధన్ సైనింగ్ ఆఫ్.